హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఉండ్రాళ్ళు, మోదకాలు ఇవే కదండీ. మోదకాలు చాలా రకరకాలుగా చేస్తూ ఉంటాము. బెల్లం మోదకాలని, అలాగే డ్రై ఫ్రూట్స్‌తో, కొబ్బరి ఇలా రకాలుగా చేస్తూ ఉంటామండి. కానీ మీరు ఎప్పుడైనా బిస్కెట్స్‌తో ట్రై చేశారా? చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా నేను 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్‌ని తీసుకున్నానండి. ఈ రూ. 10 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ కరెక్ట్‌గా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకుందామండి. ఈ బౌల్‌లో వచ్చేసి మనం ఈ బిస్కెట్స్ ఉంది కదండీ! ఈ బిస్కెట్స్ మధ్యలో ఉన్న క్రీమ్‌నంతా మనం సెపరేట్ చేసుకోవాలి. బిస్కెట్స్‌ని, క్రీమ్‌ని సెపరేట్‌గా వేసేసుకుందామండి ఇలా. సరిగా వీడియోలో చూపించిన విధంగా మనం క్రీమ్‌నంతా సెపరేట్ చేసి ఇంకో బౌల్‌లోకి మార్చుకోవాలండి. మిగిలిన అన్ని బిస్కెట్స్‌లో కూడా ఇలా క్రీమ్‌ని సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో మనం తీసుకున్నాం కదండీ! బిస్కెట్స్‌ని అన్నిటిని వేసేసి దీన్ని గ్రైండ్ పౌడర్‌గా మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా ఇలా బిస్కెట్స్‌ని అంతా పౌడర్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో పాల మీద మీగడ ఉంటుంది కదండీ! ఆ మీగడని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ బిస్కెట్ పౌడర్‌ని అంతా మనం ఒక ముద్దలాగా కలుపుకోవాలండి. ఫస్ట్ కొంచెం వేసి తర్వాత మళ్ళీ ఇంకొంచెం మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఇలాగే కలపొచ్చు. ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి ఈ మీగడని. ఈ మీగడని ఇలా మనం బిస్కెట్‌లో రఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది నెయ్యి అనేది, వెన్న అనేది కరిగిపోయి నెయ్యిలాగా బయటకొచ్చేసి తడి తడిగా అయిపోతుందండి. ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా చేసేసుకుందాం. చూసారుగా ఇలా ముద్దగా తయారైపోయిందండి. ఆ మీగడలో ఉన్న ఆయిల్‌నెస్ అంతా ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఈ ముద్దను మనం పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండీ వైట్ క్రీమ్. దాన్ని మాత్రం ఇలా స్పూన్‌తో ఒకసారి బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కొబ్బరి పొడి అండి. డ్రై కొబ్బరి పొడిని వేసుకొని దీన్నంతా బాగా కలిపేసుకోవాలి కొంచెం క్రీమ్ లాగా అయ్యే వరకు. చూసారుగా ఇలా బాగా కొంచెం మెల్ట్ అయిపోయింది కదండి వైట్ క్రీమ్ అంతా. ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని కూడా మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మోదకాలు చేయడం కోసం మౌల్డ్ తీసుకొని ఇలా నెయ్యినంతా అప్లై చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా చేసుకున్నాం కదండి ఈ బిస్కెట్ క్రీమ్‌నంతా ఇలా పెట్టేసుకోవాలి. సైడ్స్‌కి ఏదైనా ఉంటే మనం తీసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా మనం ఇటు సైడ్ కొంచెమే పెట్టాలి. ఎందుకంటే మనము స్టఫింగ్ పెడతాం కదండీ! అందుకోసం కొంచెమే పెట్టాను. ఇలా క్లోజ్ చేసేసుకొని దీన్నంతా ఒకసారి బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా లోపలికి. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం తీసుకున్న వైట్ క్రీమ్‌ని పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఎండ్ వచ్చేసి మనము ఇలా బ్లాక్ కలర్ క్రీమ్ ఉంటుంది కదండీ! దీన్ని అప్లై చేసుకోవాలి ఇలా. ఇలా క్లోజ్ ఇప్పుడు చూద్దామండి. చూసారా మన మోదక చాలా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. చాలా షైనింగ్గా కూడా ఉంది. చూసారుగా అండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి ఈ మోదకాలు. పిల్లలు చూడంగానే చాలా ఇష్టంగా తినేస్తారు. రెగ్యులర్గా చేసుకునే మోదకాల్ని చాలా వరకు పిల్లలు ఇష్టంగా తినరండి. కానీ ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి పెట్టండి. ఇది ఫెస్టివల్ అనే కాదండి ఎప్పుడైనా చేయొచ్చు. చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. చూసారుగా అండి ఇలా మనం మొత్తం స్టఫ్ చేసుకొని ఇలా మొత్తం మోదకాలుగా చేసేసుకోవాలి. ఇలా మనం మిగిలిపోయిన బిస్కెట్ పౌడర్‌నంతా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్‌గా షైనింగ్‌గా ఉంది కదండీ. ఇప్పుడు దీని లోపల ఉన్న క్రీమీ అలాగే పైన ఉన్న ఈ స్ట్రక్చర్ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.